ఈరోజు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ అయిన అక్బర్ గారు మత సామరస్యానికి ప్రతీకగా వారు శ్రమించి వినాయక నిమజ్జనం, వినాయక ప్రతిష్టాపన మరియు అన్నదానం నిజంగా గర్వించదగ్గ విషయం. మన జగిత్యాల్లో మా తోటి మిత్రుడు అక్బర్ గారు 500 నుంచి 1000 మంది దాకా ఈరోజు అన్నదానం చేశారు. నిజంగా నాకెంతో చాలా సంతోషం. వారిని అభినందిస్తూ వారికి సత్కారం చేసిన మహాభాగ్యాన్ని నాకు కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి జగిత్యాల యాక్సిస్ బ్యాంక్ తరఫున అన్నదానం అనేది ఒక గణేష్ నవరాత్రుల సందర్భంగా అన్నదానం ఘనంగా చేయడం జరిగింది. మా యొక్క బ్రాంచ్ మేనేజర్ అక్బర్ సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. దాదాపు జగిత్యాల పట్టణంలోని ఇప్పటి వరకు దాదాపు 500 మంది వరకు అన్నదానం చేయడం జరిగింది. సో ఇది అత్యంత ఇన్నోవేటివ్గా తీసుకొని సక్సెస్ఫుల్గా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్రాంచెడ్ సార్కి మరియు మా టీం మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా అక్బర్ సార్ గారికి ఇది ఓనర్షిప్ తీసుకొని చాలా ఎఫెక్టివ్గా చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్రాంచ్ మేనేజర్ అక్బర్ సార్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోద్బలంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన భిన్నత్వంలో ఏకత్వం నిరూపించారు. ఎందుకంటే ఎవరు కూడా అలాంటి కార్యక్రమాలు చేయరు. కానీ మా సార్ ముందుండి మమ్మలను నడిపిస్తూ ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆయన సహకారాలతో ముందుండి నడిపించారు. అలాగే మా మిత్రులు, యాక్సిస్ బ్యాంక్ మిత్రులు, కస్టమర్స్ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. సో అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు అన్నదాన కార్యక్రమం జగిత్యాల బ్రాంచ్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన కస్టమర్లందరికీ మరియు నా తోటి మిత్రులకు మరియు నా స్టాఫ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. యాక్సిస్ బ్యాంకు యాజమాన్యానికి, అందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటా. ఎందుకంటే ప్రజల్లో భక్తిభావం పెరిగింది, దానగుణం పెరిగింది. ఇది గొప్ప విశేషమైనటువంటి విషయంగా మనం భావించాలి. ముఖ్యంగా వినాయక చవితి అంటే చాలా ఉత్సాహంగా ఎంప్లాయీస్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వినాయకుడిని నిలబెట్టి నిర్విఘ్నంగా 9 రోజులు పూజలు చేసుకుంటూ అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ నిమజ్జనం చేస్తూ ఉంటారు. మరి ఆఫీసులు కండక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి ఆఫీస్ ఎంప్లాయీస్ అందరు కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్నదానం చేయడం అనేది, అన్ని దానాల్లో కల్లా విద్యాదానం, అన్నదానం చాలా గొప్పదైన విషయాలు. మా సార్ యాక్చువల్గా అది ప్రసాదంగా భావించి నువ్వు తప్పకుండా రావాలి అంటే నేను రావడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటూ ఇంతతో ముగిస్తాను.